నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు. ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి ఈరోజు రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు బ్రో. అట్లా ఏం కాదు బ్రో, అట్లా అనుకోవచ్చేమో. నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశాను. సపోర్ట్ సీజన్ రివ్యూస్కి నాకు వచ్చింది 3 లక్షల సబ్స్క్రైబర్లు అయితే ఈ సీజన్గా 3 లక్షల కంటే ఎక్కువ వచ్చారు సబ్స్క్రైబర్లు. ఈ 6 సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చినాయి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆదిరెడ్డి ప్రశాంత్ పిఆర్ డబ్బు కోసమే ఫేక్ రివ్యూస్ ఇచ్చి ప్రశాంత్ని విన్నర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిగో ప్రూఫ్స్ అని మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. దాని గురించి క్లియర్ కట్ రివ్యూ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఒక వీడియో చూశారు. సో ఆ వీడియోలో ఆదిరెడ్డి గారు క్లియర్గా ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్గా చెప్పేశారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. అండ్ ప్లస్ నేను ఇంతకుముందు ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ చేశాను. వీడియో చేసినప్పుడు ఆదిరెడ్డి గారి నుంచి ఇట్లా అట్లా అని చెప్తే చాలామంది నాకు కామెంట్స్ కూడా పెట్టారు. నిన్న శివాజీ గారి గురించి ఒక వీడియో చేసినా కానీ దాని కింద కూడా ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఏమనంటే, శివాజీని డబ్బారాయుడు అని అంటున్నావు నువ్వు, శివాజీ అంటే ఎందుకంత నెగిటివిటీ, శివాజీని ఎందుకు నెగిటివ్ చేస్తూ ఉన్నారు, శివాజీ అంటే ఎందుకంత అసూయ, బ్యాడ్ వీడియోస్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ఆయన మీద ఆయనను బ్యాడ్ చేయాలని ఎందుకు ట్రై చేస్తూ ఉన్నారు అని కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ సిస్టర్ కామెంట్ చేశారు. అండ్ ఇంకొంతమంది ఆదిరెడ్డి చేసిన తప్పేంటి, ఆదిరెడ్డి కరెక్టే చేశాడు, ఆదిరెడ్డి అసలు సపోర్ట్ చేయలేదు, జెన్యూన్గా చెప్పాడు ఆయన ఒపీనియన్స్ అని కొంతమంది అంటూ ఉన్నారు. వీటన్నిటి గురించి క్లియర్ కట్గా నా అనాలిసిస్ ప్రకారం ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ప్రశాంత్కి ఆదిరెడ్డి సపోర్ట్ చేశాడా లేదా, రివ్యూలలో ఆయనకు పాజిటివ్గా చేశాడా లేదా, అమర్ విన్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు అనే దాని గురించి క్లియర్ కట్ చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్తే, ఆదిరెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐ డ్రీమ్ మీడియాలో ధనుష్తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ 1 డే బ్యాకే వచ్చింది అది. సో ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నేను వీడియో చేస్తా ఉన్నాను. ఆ ఇంటర్వ్యూలో ఆయన వచ్చిన బాధలు, నేను ఇక్కడ ఆదిరెడ్డిని ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన పడ్డ స్ట్రగుల్స్ గురించి చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనంటే, ఆయన డౌన్ టు ఎర్త్ వచ్చిన మనిషే, ఆయన చాలా కష్టపడి వచ్చారు. అవన్నీ పక్కన పెడితే జస్ట్ ఈ సీజన్ గురించి ఆయన రివ్యూలు ఇచ్చిన ఆ రివ్యూ ఒపీనియన్స్ గురించే చెప్దాం అనుకుంటున్నా. మిగతా ఆయన పర్సనల్ లైఫ్ అంతా నాకు అనవసరం, ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి. సో ఇది క్లియర్. సో ఈ సీజన్లో ఆయన ఇచ్చిన రివ్యూలు అన్నీ కూడా చూసిన ప్రతి ఒక్కడికి, ఎవ్వరు చూసినా కానీ, కొత్త సబ్స్క్రైబర్ వచ్చి ఆయన వీడియోలు చూసినా కానీ క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటి అంటే, ఆయన ప్రశాంత్కి ఆల్మోస్ట్ 90% సపోర్ట్ చేసినట్టుగానే రివ్యూస్ ఇచ్చాడని ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఆయన నచ్చిన వాళ్ళు, ప్రశాంత్కి నచ్చిన వాళ్ళు, శివాజీ నచ్చిన వాళ్ళు, ఎవరు నచ్చిన వాళ్ళు, స్పై బ్యాచ్ నచ్చిన వాళ్ళు, ఆదిరెడ్డి జెన్యూన్గా చెప్పాడని అనుకుంటారు తప్ప, మిగతా వాళ్ళకి మాత్రం 100% అనిపిస్తుంది అలాగా. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా ప్రశాంత్కు పాజిటివ్ వచ్చేలాగానే రివ్యూలు ఇచ్చాడు అనేది నా ఒపీనియన్. ఎందుకు అని అంటే, ఆదిరెడ్డి గారు ఈ సీజన్ స్టార్ట్ అయ్యే అప్పటికి ఆయనకున్న సబ్స్క్రైబర్సు ఆల్మోస్ట్ 3 lakh నియర్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కూడా. 3 lakh నియర్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఆదిరెడ్డి గారికి సీజన్ అయిపోయేలోపు ఆయనకు 6.5 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పటి వరకు. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు అని అంటే, ఫస్ట్ 5 weeks ఓన్లీ అమర్ ఏమీ గేమ్ ఆడలేదు, అమర్ సబ్స్క్రైబర్స్ అసలు ఒక్కరు కూడా ఆయనకు పోలేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు సబ్స్క్రైబ్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ 5 weeks అంతా కూడా ఆయన ఆల్మోస్ట్ ప్రశాంత్ని పొగిడే వీడియోలు కానీ, లేదంటే శివాజీ ఫస్ట్ 5 weeks వాళ్ళదే కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని పొగిడే వీడియోలో చేశాడు కాబట్టి శివాజీ ఫ్యాన్స్, ప్రశాంత్ ఫ్యాన్స్ వీళ్ళే ఆయనకు అట్రాక్ట్ అయిపోయి, మోస్ట్ ఫేమస్ రివ్యూవర్ ఎవరైనా ఉన్నారంటే అది ఆదిరెడ్డి గారే. ఆదిరెడ్డి గారి వీడియోలే చూస్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు కాబట్టి. సో ఆయన వీడియోలు చూసి ఆటోమేటిక్గా ఆయనకు కనెక్ట్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మోస్ట్లీ ఉన్నారనేది నా అంచనా. ఎందుకంటే ఈ స్పై బ్యాచ్కి సంబంధించిన సబ్స్క్రైబర్లే ఆల్మోస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ మొత్తం వాళ్ళే ఉంటారు. మిగతా ఒక 50,000 సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళు ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. అది అమర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు. సో అయితే ఏంటి, సబ్స్క్రైబర్లు వచ్చారు, అది తప్ప అని అంటే తప్పేం కాదు. ఆ సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి ఆయన ఒక్క వీడియో కానీ ప్రశాంత్ గురించి నెగిటివ్ చెప్పినా కానీ, ఒకవేళ ప్రశాంత్ తప్పు చేసినా లేదంటే శివాజీ గారు తప్పు చేసినా, ఎందుకంటే లాస్ట్ 5 weeksలో శివాజీ గారికి ఆల్మోస్ట్ మొత్తం నెగిటివ్ అయింది. అమర్ని చులకనగా చూడడం, అమర్ని తిట్టడం కానీ ఇవన్నీ కూడా అమర్ని టార్గెట్ చేసినట్టుగా అన్ని ఎపిసోడ్స్ వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ శివాజీ గారికి నెగిటివ్ అయింది. ప్లస్ ప్రశాంత్ కూడా నెగిటివ్ అయిన ఎపిసోడ్సే వచ్చాయి ఈ లాస్ట్ 5 episodes ఏదవుతున్నాయో. సో ఈ లాస్ట్ 5 episodes ఆయన చేసిన రివ్యూలు అన్నీ కూడా కర్ర విరగొద్దు, పాము చావద్దు అన్నట్టుగా సింపుల్గా చేశాడు. కానీ అమర్ది అండ్ స్పా బ్యాచ్ది ఎప్పుడైతే నెగిటివ్ అయిందో ఆ వీడియోలు మాత్రం బీభత్సంగా రెచ్చిపోయి చేశాడు. ఇప్పుడు సపోజ్ ప్రశాంత్ ఒక గేమ్ బాగా ఆడితే సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు
ఒక గేమ్ హోల్డ్ చేసి ప్లేట్స్ని పట్టి ఉంది కదా గేమ్, ఆ గేమ్లో బీభత్సంగా ఆడితే అసలు రైతు బిడ్డ రైతే రాజు అన్నట్టుగా వీడియోలు చేసి లేపారు. సో అప్పుడు ఎట్లా అయిపోయిందంటే అక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లాస్ట్లో ఎలా ఉంటుందంటే ప్రతి సబ్స్క్రైబర్కి అరే మావాడి గురించి చెప్పకపోతే ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేస్తారు. కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ వ్యూస్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అది యూట్యూబర్స్కి తెలుస్తుంది, మెయిన్ రివ్యూవర్స్కి జరిగే సిచ్యువేషన్ అది. కాబట్టి ఈ సబ్స్క్రైబర్లు ఎక్కడ తగ్గిపోతారో, ఈ సబ్స్క్రైబర్లు తగ్గిపోతే రెవెన్యూ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, డబ్బులు ఎక్కువ రావు, వ్యూస్ తగ్గిపోతాయి, నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది అన్న ఇంటెన్షన్లో లాస్ట్లో మాత్రం కర్ర విరగదు పాము చవద్దు అన్నట్టుగా సింపుల్గా చెప్పేసి, అదే అమర్ది అయితే మాత్రం అమర్ది బీభత్సంగా లేపేసి, అమర్దనే కాదు వేరే కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళనేమో బీభత్సంగా తిట్టేసి ఎక్కడెక్కడో పాయింట్స్ అని తీసుకొచ్చి ఆయన రివ్యూలు చెప్పారు. ఆ రివ్యూలు ఫాలో అయిన వాళ్ళకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్లస్ ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో సరే ఆయన రివ్యూలు ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్నాడు, అది ఆయన ఇష్టం, ఆయన చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పాడు. ఏమనంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ప్రశాంత్కి నేను సపోర్ట్ చేశాను, అంత బాగా గేమ్ ఆడాడు కాబట్టే సపోర్ట్ చేశాను, బయట ఎట్లా ఉంటే నాకెందుకు, లోపల ఎట్లా ఉన్నాడో అది నాకు కావాలి, అందుకనేసి నేను సపోర్ట్ చేశాను, లోపల బాగున్నాడు కాబట్టి సపోర్ట్ చేశాను, బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగితే నాకెందుకు, ఎట్లా బిహేవ్ చేస్తే నాకెందుకు, ఇదే రియల్ క్యారెక్టర్ అని నేను ఎందుకు అనుకుంటా, నాకు బిగ్ బాస్ హౌస్లో ఉంటే సరిపోతుంది, నన్ను నా ఇంట్లో వాళ్ళని మర్డర్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కానీ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంటాడో దాన్ని బట్టే నేను రివ్యూ చెప్తా అని అన్నాడు. క్లియర్ కట్ రివ్యూ ఇచ్చాడు, దాంట్లో నో డౌట్. 100 మందికి నచ్చుతున్నప్పుడు నాకు నచ్చితే ఏమైనా తప్ప, నాకు నచ్చకూడదని ఉందా అని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ తోటి నాకు ఏమనిపిస్తుందంటే 100 మందికి నచ్చితే మనకు నచ్చకపోవడం అనేది ఏమీ లేదు, నాకు కూడా నచ్చవచ్చు. కానీ నాకు నచ్చిన విషయాన్ని నేను ఓటు రూపంలోనో ఒక మిస్ కాల్ రూపంలో ఆయనకు సపోర్ట్ చేసి బయట వాళ్ళను ఓటేయడమో లేదంటే ఆయన ఓటేయడమో చేయాలి. కానీ ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే యాజ్ ఏ రివ్యూవర్గా, నువ్వు రివ్యూస్ అందరికీ జనరల్గా చెప్తావు కాబట్టి రివ్యూవర్గా పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ వల్ల ఆ వీడియో వల్ల వీడియో తీసి సపోర్ట్ నేను చేస్తున్నా అన్నట్టుగా పాజిటివ్గా రివ్యూ చెప్పడం వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు కాబట్టి నువ్వు బయాస్డ్గా రివ్యూస్ చెప్తున్నావు అని ఆటోమేటిక్గా అంటారు ఎవరైనా. ఎందుకు అని అంటే పాజిటివ్గా రివ్యూ చెప్పినప్పుడు అంటే నీకు సపోర్టు అతడు బాగా ఆడుతున్నాడు కాబట్టి నీ సపోర్ట్ చేద్దాం అని ఫీల్ అయిపోయి లోపల నువ్వు వీడియో పాజిటివ్గా చేస్తే ఆటోమేటిక్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఓట్స్ వేస్తారు. ఓట్స్ వేయమని కూడా అడిగారు మీరు క్లియర్ కట్గా ఆదిరెడ్డి. మళ్ళీ నేనేమో జెన్యూన్ రివ్యూవర్ని, బయాస్డ్గా అసలు చెప్పను, నేను ఏకదమ్ రివ్యూవర్ని, నాలాంటి రివ్యూవర్ ఎవరు లేడు అన్నట్టుగా డబ్బా కొట్టుకుంటే ఎట్లా అనేది నా క్వశ్చన్. సో రివ్యూవర్ అయినా ఎవరైనా కానీ సరే సపోర్ట్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయాలనిపించింది సపోర్ట్ చేయొచ్చు, కానీ నేను జెన్యూన్ రివ్యూవర్ అనే మాట మాట్లాడొద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే కామెంట్స్లో చెప్తా ఉన్నారు చాలామంది, ఆదిరెడ్డి జెన్యూన్ రివ్యూస్ ఇచ్చాడు అని అన్నారు ఈరోజు. సో ఆయన ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా నేను సపోర్ట్ చేశాను, అందుకే నాకు నచ్చాడు కాబట్టి సపోర్ట్ చేశాను అని చెప్తా ఉన్నాడు. సో ఈ విషయాన్ని నేను తీయొద్దు అనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే కానీ ఆయన ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా చెప్పాడు కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కౌశల్ టైంలో ఆయన సపోర్ట్ చేశాడు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాడు, అప్పుడప్పుడే కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఆయన స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆయనకు కౌశల్కి సపోర్ట్ చేద్దాం అన్న ఇంటెన్షన్ ఉంటే యాజ్ ఎ రివ్యూవర్గా ఉన్నా కానీ మనము వీడియో తీసి న్యూట్రల్గా చెప్పొచ్చు. కానీ కౌశల్ ఆర్మీ అని అప్పట్లో బీభత్సంగా ఉండేది. ఆ కౌశల్ ఆర్మీ 2K రన్లో ఆయన రన్ చేసి పాల్గొనడం, కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే యాజ్ ఎ జెన్యూన్ రివ్యూవర్ అని చెప్పుకునే ఆదిరెడ్డి మరి అట్లా చేస్తే ఎవరైనా ఫేక్ రివ్యూవర్, పెయిడ్ రివ్యూవర్, PR రివ్యూవర్ అని కంపల్సరీగా అంటారు కదా. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది సపోర్ట్ చేయలేదు అంటాను. 100% సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసినట్టుగానే వీడియోలు చేశాడు ఆయన లాస్ట్లో. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 100% రైట్. నెక్స్ట్ పోతే ప్రశాంత్ బయట ఎట్లా ఉన్నాడో మనకు సంబంధం లేదు, కానీ లోపల ఎలా ఆడాడు, ఎలా గేమ్ ఆడాడు అనేదే నాకు సంబంధం. దాన్ని బట్టే రివ్యూలు చెప్తా అని అంటే ఇప్పుడు ప్రశాంత్ లోపలికి వెళ్ళడానికి నానా తంటలు పడ్డాడు, నానా వీడియోస్ చేశాడు, ఆడియన్స్ని బతిమాలుకున్నాడు, ఏడ్చాడు, అన్నీ చేశాడు, అన్ని విధాలుగా సెంటిమెంటల్ డైలాగ్స్ చేశాడు, అన్నీ చేసి లోపలికి వెళ్ళాడు. కాబట్టి బయట ప్రశాంత్ ఎలా ఉండేవాడో అనేది కొంతమంది రివ్యూవర్లకి ఆటోమేటిక్గా కొంత ఐడియా ఉంది. ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్ కూడా ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు చేశాడు ఆయన. అరే ఈ సింపతి చూసే తీసుకున్నారెట్టింది, ప్రశాంత్ లాంటి వాళ్ళు లోపలికి వెళ్తే నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు అని కొన్ని వీడియోలు చేశాడు ఆయన ఫస్ట్లో.
ఆ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో అట్లా చేసిన ఆదిరెడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ట్రూ కలర్స్ అనేవి కొన్ని బయటపడుతున్నప్పుడు వాటిని ఎందుకు ఎక్కువగా ఎలివేట్ చేయలేకపోయాడు? ఓన్లీ హౌస్లో ఉండేదే అవసరం అని అంటే ఇప్పుడు బయట ఎట్లా ఉన్నాడో మనకు తెలిసినప్పుడు అది రియల్ క్యారెక్టర్ అనుకోవాలా, లేదంటే హౌస్లో ఉన్న ఒక తీరుగా ఉన్నాడు కాబట్టి ఇది రియల్ క్యారెక్టర్ అనుకోవాలా? ఏ క్యారెక్టర్ను చూసి మీరు జడ్జి చేసి రివ్యూస్ ఇచ్చారు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తన బిహేవియర్ కొంచెం మారిపోయింది. అండ్ ఫస్ట్లో ఉన్నప్పుడు తన బిహేవియర్ వేరే ఉంది, హౌస్లో కొన్నిసార్లు వేరే ఉంది, నామినేషన్స్లో వేరే తిరిగి ఉంది, నార్మల్ టైంలో వేరే తిరిగి ఉంది, అండ్ రతిక ఎపిసోడ్ ఏదైతే జరిగిందో అప్పుడు వేరే తిరిగి ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఏ క్యారెక్టరు నచ్చి ఓటేశారు అని అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ తన ఆట మాత్రమే. తన బిహేవియర్ ఎట్లా ఉంది అనేది తన బిహేవియర్ని తీసుకొని ఎవరు కూడా రివ్యూస్ ఇవ్వలేదు. అలా చేస్తే డెఫినెట్గా సింపతి అనే ట్యాగ్ 100% అతని మీద పడేది. కానీ ఆ ట్యాగ్ ప్రశాంత్ గేమ్ వల్ల కొట్టుకుపోయింది అంతే. ప్లస్ రివ్యూవర్స్ ఇంకా ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల ఇంకా బీభత్సంగా అయిపోయింది అనేది నా ఒపీనియన్. సో ఆదిరెడ్డి గారు బయట దాంతో సంబంధం లేదు అని అనేది మాత్రం అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. సో ఇవన్నీ కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ అన్నీ ఇవ్వడం వల్ల డెఫినెట్గా ఆదిరెడ్డి గారు కావాలనే సపోర్ట్ చేశారు. కానీ అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడేమో బీభత్సంగా తిట్టేసి ఇతర వాళ్ళు తప్పు చేసినప్పుడేమో నెమ్మలంగా మందలిచ్చినట్టుగా వీడియోలు చేశాడు అనేది నా ఒపీనియను. సో అందుకనేసే నాకు ఆదిరెడ్డి ప్రశాంత్ పిఆర్ అని నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ శివాజీని డబ్బా రాయుడు అని నేను ఎందుకన్నానంటే ఈ వీడియో చూడండి. నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీలో మీరు గనక గ్రిప్ తీసుకుంటే మీరు గెస్ కొట్టారు. గెస్ కాదు, అది వాళ్ళు చేసింది మనకు చెప్పింది. సో మార్పు ఉంటుంది, బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలుసు. అదే 50-50 ఛాన్స్ అనుకున్నాను. అదేలేండి. బీఆర్ఎస్ ఓడిపోద్దని నేను అనుకోవాలా. టీని కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం అవుతాడు అనుకున్నా. సో ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి. ఎందుకనంటే తెలంగాణలో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆయన ఇక్కడ లేడు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన శివాజీ గారు బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు విన్నర్ అవుతారని మీరు ముందే ఊహించారా అని అంటే ఊహించాను, నేను ఫస్టే చెప్పేశాను. హైదరాబాద్లో కనుక మీరు ఆ సీటు తెచ్చుకోగలిగితే, హైదరాబాద్ని కట్టుకోగలిగితే డెఫినెట్గా మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని నేను ఆ సమాచారం ఇచ్చాను, నాకు తెలిసిన వాళ్ళ తరపు నుంచి సమాచారం ఇచ్చాను అని అన్నారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? అక్కడ హైదరాబాద్లో ఒక సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఈయన చెప్పిన స్టేట్మెంట్కి ఆయన చెప్పి ఇక్కడ వచ్చిన దానికి రిజల్ట్కి సంబంధమే లేదు. ప్లస్ మళ్ళీ తర్వాత క్వశ్చన్ అడగగానే నెక్స్ట్ అంటే బీఆర్ఎస్ ఓడిపోతుందని మీరు అనుకున్నారంటే 50-50 అనుకున్నాను, ఓడిపోతుందా అని అనుకోలేదు, కానీ 50-50 అవుతుందో కాదో అన్నట్టుగా అనుకున్నాను అని అన్నారు. బిగ్ బాస్ హౌస్లో కూడా సేమ్ ఎట్లా అంటే శివాజీ గారికి రిటర్న్ క్వశ్చన్ వేసే ధైర్యం ఎవరికీ లేకపోవడం వల్ల ఆయన చెప్పిన స్టేట్మెంట్లే ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా జరిగిపోయాయి. ప్లస్ శివాజీ గారు నేను చెప్పిందే వేదం, నాకే అన్ని తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్, జనాలను మ్యానిపులేట్ చేసే విధంగా ఆయన మాటలు ఉండడం వల్ల కొంతమంది ఆ కంటెస్టెంట్స్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇట్లే, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇట్లా ఒరుతూనే ఉంటారు, వీడు పుడ్డుదంగా, ఆవిడేమో ఒరుతూ ఉంటుంది, ఆవిడ మాట వినదు, పెద్ద వేస్ట్, కన్నింగు అని ఇలా చాలా వచ్చాయి. ఓకే, ఆయన అలా చెప్పడం వల్ల చాలామంది కంటెస్టెంట్స్ పైన నెగిటివ్ ఇంప్రెషన్ పడింది. చాలామంది కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, శివాజీ గారి పర్సనల్ గురించి నీకు ఎందుకు, శివాజీ గారిని అంత టార్గెట్ చేసి ఎందుకు అంటా ఉన్నావు అని అంటే శివాజీ గారే కొంతమంది కంటెస్టెంట్స్ మీద పర్సనల్ స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప రివ్యూవర్స్ ఎవరు కూడా ఆయన ఫ్యామిలీ గురించి కానీ లేదంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ ఆయన వ్యక్తిగతం గురించి కానీ ఎవడు ఎలాంటి క్రిటిసిజం చేయట్లేదు. కేవలం ఆయన బిగ్ బాస్ హౌస్లో చేసిన దాన్ని బట్టే ఇక్కడ రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శోభ విషయంలో ఆయన పర్సనల్గా వెళ్ళాడు ఒక స్టేట్మెంట్, అదేంటంటే రేపు పెళ్లి చేసుకోపోయేవాడు ఎట్లా ఉంటాడు, వాడు ఎట్లా భరిస్తాడు, పెళ్లి చేసుకుంటే ఎట్లా అలా జీవితంలో పైకి రాలేరు అని బీభత్సమైన స్టేట్మెంట్లు ఆయనే ఇచ్చాడు తప్ప ఆయన గురించి ఎవరు కూడా నెగిటివ్ స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు. నేను ఫైనల్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఏంటంటే శివాజీ గారి మీద నెగిటివ్ చేయాలని ఎవరికి లేదు. ఆయన అమర్దీప్ని ఏదైతే నెగిటివ్ చులకన భావంతో చేసి చూశాడో వాటి గురించే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అమర్దీప్ రన్నర్ అవ్వడానికి ప్లస్ అతని క్యారెక్టర్ డిగ్రేడ్ అవ్వడానికి మెయిన్ రీజన్గా శివాజీ గారే ఫస్ట్ నుంచి ఆయనను డిగ్రేడ్ చేస్తూ వచ్చారు అనేది క్లియర్గా చెప్పాలనేదే ఈ వీడియో తప్ప అంతకు మించి ఏమీ లేదు. జస్ట్ ఆయన స్టేట్మెంట్లని ఆయనే కొన్నిసార్లు ఆయనకు అవసరమైన తీరుగా మలుచుకుంటూ ఉంటాడు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది వీడియో. ప్రశాంత్కి ఆదిరెడ్డి సపోర్ట్ చేశాడా లేదా, ఆయన విజయం వెనకాల రివ్యూవర్స్ హస్తం ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.